రండి. అమ్మగారు, అమ్మగారు, సారెక్కడమ్మా? వెనక పెరట్లో ఉన్నారు. వీళ్ళెవరు? వీళ్ళని బ్రహ్మారెడ్డి అని పంపించాడంట. ఓహో, అలానా? మీరు కూర్చోండి అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఎంత పెద్ద ఇల్లు, ఎంతమంది మనుషులు. ఏరా, సరుక్కి నేనొక రేటు చెప్తే నువ్వొక రేటుకి అమ్ముతావా? ఏరా, యాడు నుంచి వచ్చినదిరా నీకింత ధైర్యం? చెప్పరా, చెప్పు. అయ్యా, తప్పైపోయింది, వదిలేండి అయ్యా. నీలంటోని కొట్టి కొట్టి చంపేయాలరా. అయ్యా, తమర కోసం ప్రాణాలకు తెగించి సాయం చేశాం, మర్చిపోయారా అయ్యా? ఏందిరా నువ్వు నాకు సాయం చేసేది? కూలి పని చేసుకునే నా ఎదవ నమ్మక ద్రోహం చేసి పైగా క్షమించమని అడుగుతుండావు. వదలన్రా, నిన్ను వదిలే సమస్య లేదు. రేయ్, అయ్యా, వీని బాగా కుమ్మండ్రా. రేయ్, వీడి సంగతి చూసుకోండిరా. అయ్యగారు, మీకోసం బ్రహ్మారెడ్డిని పంపించిన అమ్మగారు, ఆ కుర్రాడు వచ్చారు. ఓ, వాళ్ళొచ్చారా? అవునయ్యా. రేయ్, అయ్యా, మీరు విన్ని వారం దాకా వాయగొట్టండి, ఎగదీయండి. చాలా ఉన్నోళ్ళ ఉన్నారా? అవునమ్మా. ఆయన వస్తున్నారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మమ్మల్ని బ్రహ్మారెడ్డి గారు పంపించారు. చాలా సంతోషం. మీ గురించి మా అమ్మాయి చెప్పింది. మీకోసమని ఏదో రాగుల రవ్వ పంపారు. అట్లనా? సౌభాగ్యం, వస్తున్నానండి. మంచిదమ్మా. దానికి నా ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ. మీరు చాలా శ్రమ తీసుకొని వచ్చినందుకు థ్యాంక్స్. అయ్యో, సౌభాగ్యం, మా బిడ్డేదో పంపించిందంట, చూడు. ఏమమ్మీ, ఇంటికొచ్చిన వాళ్ళకు టీ కాఫీ ఇచ్చినవా లేదా? రెడీ చేస్తున్నానయ్యా, తీసుకొస్తా. వెళ్ళి తీసుకురా. అలాగే. కూర్చోండమ్మా. అయ్యో, పర్వాలేదు, మీరు కూర్చోండి అన్న. కూర్చోండి. మీ అబ్బాయా? అవునండి, ఏం చదువుతున్నాడు? ఇంజనీరింగ్ చేస్తున్నాడు. మ్మ్హ్మ్. తీసుకోండి, తీసుకో బాబు. వస్తామండి. మంచిది. వస్తామన్నా. మీకేదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి, నేనున్నాను. వస్తా. వెళ్ళొస్తామన్నా. వస్తామమ్మా. చాలా మంచివాడు కదరా, అవునమ్మా. ఎంతగా గౌరవించారు. చూసావా, అది తెలివిగా ఎంత బాగా పంపించిందో. అన్నా, ఏమైందన్నా? అరే అన్నా, ఏమిరా, ఏమైనాది? ఏందట్టుండావు? అయ్యా, నన్నొక పోలీసోడు కొట్టాడు. థూ, నీ ఎదవా!
ఎవడో కొట్టాడని సిగ్గు లేకుండా చెప్తున్నావా? కొట్టినోనక్కడే సంపిరాక. అనుకున్నా, అదే అనుకున్నా, కానీ వాడు యూనిఫామ్ లో ఉన్నాడు. యూనిఫామ్ లో ఉండాడని సంపకుండా వచ్చినావా? నా పేరు చెడగొట్టిదివి కదరా. ఎవడ్రా నీ మీద చెయ్యేసిన ఆ పోలీసోడు? నరేష్ అని ఓ కానిస్టేబుల్. బ్లాక్ టికెట్లు అమ్మేవాళ్ళని పట్టుకునేవాడు నిన్ను కొట్టాడన్నా? అవునరా, ఏరా, వాణ్ణి 4 పీకి ఇక్కడికి పంపించమని ఆ నరసింహారెడ్డికి చెప్పలేకపోయావా? రేయ్, అన్ని రమ్మని చెప్పరా. నెల నెలా నా దగ్గర పైసలు తీసుకొని నా మనిషి మీదే ఓ కానిస్టేబుల్ చెయ్యేస్తే చూస్తూ ఊరుకుంటాడ్రా? రమ్మనండ్రా అన్ని. మీరుండన్నా, వాడిని ఏం చేయాలో నేను చేస్తా, నాకు వదిలేయండి. ఈ వెంకట్రాజు కుడిభుజం లాంటి మనిషి మీదే చెయ్యేస్తే అని ఆ స్టేషన్లోనే నరికి రాక కొట్టిండు అని సిగ్గు లేకుండా ఈడకొచ్చి చెప్తున్నావా? తూని అబ్బా. నేను మందులో ఉన్నప్పుడు కొట్టిండు. నేనెవరో తెలుసా అంటే, వాడెవడైనా సరే నిన్నే కాదు నీ అబ్బని, వాడి అబ్బని కూడా కొడతా అన్నాడు. నేను మందులో ఉన్నా కాబట్టి వాడిని కొట్టలేకపోయినా. రేయ్, మీరెళ్ళి ఆడి సంగతి చూడండిరా. మాకు వదిలేయన్నా, వాడి సంగతి మేము చూసుకుంటాం. మేము వాడిని ఎట్లా ఆడుకుంటామో చూడు, మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి. కళా నైపుణ్యానికి ప్రతిరూపమా? ఏరా ఏం చేస్తున్నా? ఏంట్రా మందు కొట్టినలా నవ్వేంట్రా? అరే ఈడు మందు కొట్టలేదురా, పవర్ఫుల్ పర్ఫ్యూమ్ కొట్టాడు. అదిగో వాసన వస్తుంది చూడు. ఎరా నీళ్ళు రావట్లేదా లేక స్నానం చేయలేదా? సరే స్నాన సంగతి తర్వాత ఆ పుస్తకాలు చూడరా, అన్ని కవితల పుస్తకాలు పెట్టుకొని కూర్చున్నాడు. అరే ఇవి మామూలు కవితా పుస్తకాలు కాదురా, ప్రేమ కవితలు. ఎరా నీకు వంటే తెలుసు అనుకున్నాను, ప్రేమ పాకం కూడా తెలుసా? ఎవర్రా అమ్మాయి? చెప్పరా, నీ మనసుతో వచ్చిన అమ్మాయి ఎవరు? ఎవర్రా దొంగ? అడుగుతున్నాం కదరా, చెప్పరా. ఇప్పుడేం చెప్పనురా, లవ్ కన్ఫర్మ్ అయిన తర్వాత చెప్తాను. ఓ 1 సైడ్ లవ్వా? 2 సైడ్ లవ్ అవ్వడం కోసం కవితలు రాస్తున్నావు అన్నమాట. స్ట్రైట్గా చెప్పాలంటే భయంగా ఉందిరా, అందుకే లెటర్ రాసిద్దాం అనుకుంటున్నా. జస్ట్ ఐ లవ్ యూ అంటే స్కూల్ పిల్లలాగా ఉంటుందని కవితలు రాసి ఇంప్రెస్ చేద్దాం అనుకుంటున్నారా? అంతగా ప్రేమిస్తే సొంతగా కవిత రాయాలి గాని ఇలా బుక్కులు చూసి కాపీ కొడితే ప్రేమ పుడుతుందని ఎవర్రా చెప్పింది? కాపీ కొట్టినా అది కవితే కదరా, దానిలో నువ్వు భావం ఉంటుంది కదా. అలా అయితే జిరాక్స్ తీసేవాడినే అమ్మాయిలు ప్రేమించాలి. నిమిషానికి 100 కాపీలు తీస్తాడు. నేను నీతోనే బతుకుతాను, నీతోనే చేస్తానని ఆ అమ్మాయి అనేలా చెయ్యాలి. నీ ప్రేమ నిజమైందని, బలమైందని ఆ అమ్మాయికి తెలియాలి. ముందు అమ్మాయి హృదయంలో నీ పేరు రాయి, ఆ తర్వాత కవితలు రాసుకోవచ్చు. ఎరా అర్థమైందా? ఇక్కడ సీనియర్ను ఫాలో అవ్వు, సిన్సియర్గా లవ్ చెయ్యి. ఛ, మళ్ళీ కవితల్లో మునిగాడ్రా, ఇంత చెప్పింది వేస్ట్ అయింది. రేయ్, వాడు కరెక్ట్ గా లవ్ చేస్తాడో లేదో తెలియదు గాని వంట మాత్రం సూపర్ గా చేసుంటాడ్రా. పద మనం వెళ్ళి తిందాం. నువ్వు రాసుకోరా. ఇదిగోండి సార్ తాళాలు. మీకేమైనా పనుందా? నేను ఫైనాన్స్ చేస్తున్నాను కానీ షోరూమ్ నడవడం లేదు, బండ్లు తెచ్చి పెట్టుకోవడానికి. అవసరం అయితే ఫోన్ చేస్తాను, వెళ్ళు. వెళ్దామా? అరే నేనంటే ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ లో ఉన్నాను, నీకేంట్రా కోటీశ్వరుడివి? ఇవన్నీ అవసరమా? రేయ్, నాకు ఇలాంటి రిస్క్ చేయటం ఇష్టంరా. బండి తీసుకుంటే బీపీ పెరుగుద్ది, భలే థ్రిల్గా ఫీల్ అయ్యాను. ఆ టైంలో దొరికితే ఇంతే సంగతులు. రేయ్, మనం చేసే వర్క్లో కిక్ ఉండాలిరా. చాలా కాలానికి నా కోరిక నెరవేరింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. పద టీ తాగుదాం. నమస్కారం సార్.
రండి సార్ రండి, ఎలా ఉన్నారు? కూర్చోండి. ఆరోగ్యం సరిగ్గా లేదు, అందుకనే ఎలా ఉంటుంది? వాయిదా వచ్చేసరికి ఒంట్లో సరిగా ఉండదు. వాయిదా కట్టకపోవడం తప్పే సార్. ఇక ముందు అలా జరగకుండా చూసుకుంటాను. అది ఆ అమ్మాయి బండి, చాలా బాధపడుతోంది అది. ఏంటి, ఇది మీ అమ్మాయి బండే? మరి నా పరిస్థితి ఏమిటి? తిరుపతికి వెళ్ళడమేనా? తప్పుగా అనుకోకండి సార్, ఒక నెల రోజులు టైం ఇస్తే అన్నీ క్లియర్ చేసేస్తాను. కుదరదు. వారం రోజుల్లో డబ్బు కడితే బండి ఉంటుంది, లేకపోతే అమ్మేస్తా. నా ఆరోగ్యం బాగాలేదు, వారం అంటే కష్టం సార్, కాస్త ఆలోచించండి. నేను ఆలోచించడానికి ఏమీ లేదు. నిన్ను చూసి జాలిపడ్డం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. డబ్బు కట్టి బండి తీసుకెళ్తే తీసుకెళ్ళండి, లేకపోతే మీ ఇష్టం. సరే సార్. ఏం బాబు, బండి ఆగిపోయిందా? టార్చర్ పెడుతుంది సార్, చుక్కలు కనిపిస్తున్నాయి. నేనోసారి చూడొచ్చా? మీరు మెకానిక్కా? డ్రైవర్ని బాబు, కానీ కాస్త మెకానిజం కూడా తెలుసు. నీ దగ్గర టూల్ కిట్ ఉందా? స్క్రూ డ్రైవర్ ఉంటే ఇవ్వు. నువ్వు వెళ్ళి కూర్చుని స్టార్ట్ చేయాలండి. ఏది, ఒక్కసారి స్టార్ట్ చేయి బాబు. ఓకే అంకుల్. ఎక్సలెంట్ సార్. మీరు ఎక్కడ వర్క్ చేస్తారు? ప్రస్తుతం పనిలేక ఖాళీగా ఉన్నాను బాబు. అవును, మీరు డ్రైవర్ అన్నారు కదా. మీరు ఆ పని చేస్తానంటే నేను మా నాన్నగారితో మాట్లాడి మీకు డ్రైవర్ పోస్ట్ ఇప్పిస్తాను. మా నాన్న మంచి డ్రైవర్ కావాలన్నారు. నా హెల్త్ సరిగ్గా లేదు, ప్రస్తుతం నేను ఏ పని చేయలేను. లాంగ్ ట్రిప్పులు వేయటం కుదరదు. ట్రిప్పులేమీ అవసరం లేదు సార్. మా నాన్నగారు డాక్టరు. హాస్పిటల్కి వెళ్ళటం, ఇంటికి తీసుకురావటం, మా అమ్మను అప్పుడప్పుడు షాపింగ్కి తీసుకెళ్ళటం, అంతే సార్. చాలా ఈజీ వర్క్. మీ నాన్నగారు ఏ హాస్పిటల్లో పనిచేస్తున్నారు? హాస్పిటల్ మాదే సార్. ఓ, ముందు డ్యూటీలో జాయిన్ అవ్వండి. మీ ఆరోగ్యం సంగతి మా నాన్నగారు చూసుకుంటారు. సరే, మీరేం ఇబ్బంది పడకండి. మీకు ఇష్టమైతే రేపు నాకు ఫోన్ చేయండి. ఇదిగోండి నా విజిటింగ్ కార్డు. థ్యాంక్ యూ బాబు. ఇప్పుడు మీరు ఎక్కడి వరకు వెళుతున్నారు? పక్కనే బాబు, నేను వెళ్ళిపోతాను, మీరు వెళ్ళండి. ఓకే అండి. నానా, ఏమైంది నానా? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా? వాళ్ళు ఏం చెప్పారు నానా? నానా చెప్పండి నానా. ఏమండి, ఏమైందండి? కంప్లైంట్ ఇచ్చారా? బండి దొరుకుతుందన్నారా? గుమ్మం బయట నిలబెట్టి ఈ ప్రశ్నలేమిటి? లోపలికి రండి, చెప్తాను. నానా, ఏమైంది నానా? కంప్లైంట్ ఇచ్చారా? పోలీస్ స్టేషన్లో ఏమన్నారు? బండి దొరుకుతుందన్నారా లేదా? నానా, కంప్లైంట్ తీసుకోవడానికి చాలా ఆలోచించారు. ఎందుకైనా మంచిది ఇంకోసారి వెతుకు అన్నారు. అదేంటి నానా, మళ్ళీ వెతకడం ఏంటి? పోలీసుల గురించి తెలిసిందే కదమ్మా, నే చెప్పిందే ఎఫ్ఐఆర్ రాసుకున్నారు. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. ఎఫ్ఐఆర్ రాసుకున్నారంటే బండి దొరుకుతుందా? వాళ్ళ ఫార్మాలిటీస్ ప్రకారం ఎఫ్ఐఆర్ రాసుకున్నారు. దొరుకుతుందనే విషయం ఖచ్చితంగా చెప్పలేము. పోయిందే, కష్టపడి సంపాదించిన బండి ఎవడి మొహాన కొట్టొచ్చావు. ఎందుకే ప్రాణాలు తీస్తావు? తాళం వేసిన బండి పోతే నేనేం చేయనమ్మా? ఇలాంటి మాటలు మాత్రం తడబడకుండా మాట్లాడతావు. నువ్వు కాస్త సైలెంట్గా ఉంటావా? దాన్ని ఏమీ అనకు అంటే వినవే.
నువ్వు గోల చేస్తే పోయిన బండేమన్నా గుమ్మం ముందుకొచ్చి నిలబడుతుందా? ఎప్పుడు చూసినా మీరు నానోరు ముయించాలని చూస్తారు కానీ వాళ్ళకి భయం చెప్పరు, బాధ్యతలు నేర్పరు. ఈ ఇంటి పరిస్థితులు అర్థం చేసుకోకపోతే ఎలా? రేపు బాధ్యతలు ఎవరు చూసుకుంటారని నేను బాధపడుతున్నది మీకెలా తెలుస్తుంది? ఏడవకు, మన బతుకులేవి అంతగా దిగజారిపోలేదు. పిల్లల బాధ్యతల గురించి నువ్వేవి బాధపడక్కర్లేదు. నాకు వాళ్ళకి దారి చూపించడం ఎలాగో తెలుసు. నా బాధ్యతలు నాకు తెలుసు. ఇప్పుడు మీ ఆరోగ్య పరిస్థితి? ఉన్న పనే పీకేశారు, ఇంకెవడు పనిస్తాడు అని అంటావా? శ్రమను నమ్మిన వాడికి ఎవడూ దాన ధర్మాలు చేయక్కర్లేదు. దానికి తగ్గ ప్రయత్నము, కృషి చేస్తే చాలు. నేను పనికి వెళ్ళడానికే నిర్ణయించుకున్నాను. ఏంటి, మళ్ళీ పనికి వెళ్తారా? ఉన్న కాస్త ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటారా? పని చేస్తే ఆరోగ్యం చెడిపోతుందని నీకెవరే చెప్పారు? శ్రమ పెట్టకపోతేనే శరీరం కుంగిపోతుంది. ఆలోచన లేని బుర్ర, అలసట లేని ఒళ్ళు చెడిపోతాయే. మళ్ళీ కార్ నడుపుతారా నాన్న? వద్దు నాన్న, ప్లీజ్. అది మీ ఆరోగ్యానికి మంచిది కాదు.